ఈరోజు కొన్ని విలువైన ప్రాముఖ్యమైన సంగతులను మనము ఆలోచన చేద్దాం మనకున్న సమయంలోనే. ఎందుకనంటే మరి అందరూ కూడా పనులకు వెళ్ళే వచ్చి ఉంటారు. ఎక్కువసేపు నేను వాక్యం చెప్పినా అది వ్యర్థమైపోతుంది కనుక ఉన్న సమయాన్ని వినియోగించుకుంటూ చాలా ప్రాముఖ్యమైన సంగతులను మనము వెతికే ప్రయత్నము, మన ఆత్మీయ జీవితాలను సరిచేసుకునే ఒక చక్కటి ప్రయాణంలో మనం ముందుకు సాగుదాం. వాస్తవానికి ఈరోజు ఈ ప్రాంతంలో దేవుడు చేసిన మేలును బట్టి ఒక కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకున్నాం. వాస్తవానికి ఇంతకుముందు మరి అన్నగారు, పాస్టర్ గారు, మల్లేషన్న గారు చెప్పిన విషయం కూడా మనం ఆలోచన చేస్తే చాలామందికి ఈ కృతజ్ఞత భావం అనేది కనిపించదు కదా. అంటే దేవుడు చేసిన మేలును బట్టి తిరిగి దేవునికి మనం స్తుతి చెల్లించాలి. అది కుటుంబంగా కావచ్చు, అనుదినం వ్యక్తిగతంగా కావచ్చు, లేదా ఇలా సంఘముగా కావచ్చు. మనము దేవుణ్ణి స్తుతించాలి అనే ఆలోచన చాలా తక్కువైపోయినట్టుగా మనకు కనబడుతుంటుంది కదా. కానీ మనము నిత్యము, మన జీవితంలో నిత్యము ఏదైతే మనకు అందుతున్న సహాయాలు ఉంటాయో, లేదంటే పొందుకుంటున్న మేలులు ఉంటాయో, వాటిని బట్టి మనిషిని మాత్రం చాలా 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 అభినందిస్తుంటాం, పొగుడుతుంటాం. కొన్నిసార్లు దేవుని స్థానాన్నే వారికి ఇస్తుంటాం. చాలా జనరల్గా మాట్లాడుతున్నాను నేను, బాగా అర్థం చేసుకోండి కదా. ఎలా అంటే మీరు బాగా ఆలోచన చేస్తే ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి. ఆ రాజకీయ నాయకుడు తను ఏదైతే తన లీడర్షిప్ను బట్టి, లేదంటే తన పార్టీ అధికారంలోనికి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఓట్లకు అడుక్కున్న ఆ వ్యక్తి తిరిగి ఏం చేస్తాడు అని అంటే, తను అధికారంలోనికి వచ్చిన తర్వాత మనను అడుగుపించుకునే స్థాయికి తీసుకొని వస్తాడు. మనం ఏం చేస్తాము అని అంటే వెళ్తాం, అడుగుతాం, ఇదిగో అయ్యా మాది పరిస్థితి, ఇదిగో అయ్యా మాది ఈ లోటు, మాకు ఇల్లు లేదు, మా వీధికి రోడ్లు లేవు, మాకు ఇది చెయ్యండి అది చెయ్యండి అని వెంటపడుతుంటాం. కొన్నిసార్లు విసుగొస్తుంటుంది. చివరికి ఏదో ఒక సందర్భంలో అయానా భయానా అన్నట్టుగా మనకు ఇల్లు కట్టించో, లేదంటే మన వీధుల్లో లైట్లు పెట్టించో, ఏదో ఒక సహాయం చేసినప్పుడు చేసిన ఒక్క సహాయమే కావచ్చు, అంటే 5 సంవత్సరాలలో చేసిన ఒక్క సహాయమే కావచ్చు, మనం ఎలాంటి కృతజ్ఞతను చూపిస్తాం ఆ లీడర్ పైన అని అంటే, ఇంకా మన బ్రతికి ఉన్నంతకాలం ఆయన ఎప్పుడు ఆ ఓట్లకి నిలబడితే మనం ఇంకా ఆయన పార్టీ జెండాలను మోయడానికి సిద్ధపడుతుంటాం. అంతేనా కదా? జనరల్గా మాట్లాడుతున్నాను నేను, మన నిత్య జీవితంలో జరిగే విషయాలనే మాట్లాడుతున్నాను. అంటే ఒక్క మేలు చేస్తేనే జీవితం అంతా రుణపడి ఉంటాం. ఇంకా ఏంటి అని అంటే ఆయన చచ్చిన తర్వాత వాళ్ళ వారసులను కూడా భుజాల మీద మోస్తూ ఉంటాం కదా. ఆయనతోనే సరిపెట్టము. ఆయన చేసిన మేలును బట్టి, అయ్యా ఇదిగో మీ నాన్న బ్రతుకున్నప్పుడు మాకు అది చేశాడు, ఇది చేశాడు, ఇదిగో మేము కాదు, మా పిల్లలు, మా తరాలు మీకే, ఇంకా మా సపోర్ట్ అంతా మీకే అని మనం మాట కూడా ఇస్తుంటాం కదా. అంటే చూడండి, ఒక లీడరు ఎప్పుడో ఒక చిన్న సహాయం చేస్తే దానికే మనుషులమైన మనము ఒక వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తున్నాము, లేదంటే ఎంతగా ఆరాధిస్తున్నాము. ఇంకా అతను చచ్చిన తర్వాత, అతను చనిపోయిన తర్వాత ఒక విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహానికి దండలేసి, అతను పుట్టినరోజు వస్తే, లేదంటే అతను చనిపోయిన రోజు వస్తే పాలాభిషేకాలు చేసి, అంటే చూడండి ఒక వ్యక్తి చేసిన చిన్న సహాయానికే ఎంతగా మనం ప్రేమను చూపిస్తున్నాం కదా, ఎంతగా ప్రేమను చూపిస్తున్నాం. అంతేకాదు, ఇంకా కూడా మనం ఆలోచన చేస్తే ఇంకొక విషయాన్ని, బీదవారు ఉంటారు, వారికి అన్నదానాలని, వస్త్రదానాలని, రక్తదానాలని, అవయవ దానాలని ఇస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు పొందుకున్నవారు ఎలాంటి సంతృప్తిని పొందుతారు అని అంటే, ఎవరైతే అన్నదానము, లేదంటే వస్త్రాలు ఇచ్చారో, రక్తం ఇచ్చారో, అవయవాలు ఇచ్చారో వారిని దేవుడి కంటే ఎక్కువగా కొలుస్తుంటారు. అయ్యా ఇదిగో ఈరోజు ఈ పూట నువ్వు వీడికి రాకపోతే మా పరిస్థితి అసలు వేరే విధంగా ఉండేది, దేవుడిలా వచ్చావయ్యా అని దేవుడి స్థానాన్ని అక్కడ ఇస్తుంటారు. ఇంకా దేవుడివే నువ్వు అన్నట్టుగా దేవునికి ప్రతిగా ఒక మనిషిని పొగుడుతుంటారు కదా. అంతేకాకుండా ఇంకొక విషయాన్ని కూడా ఆలోచన చేస్తే, మనము జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఏం చేస్తాము అని అంటే, చిన్నప్పుడు అయితే బడికి వెళ్తాం, కొంచెం పెద్దగా అయితే కాలేజీకి వెళ్తాం, ఇట్లా వెళ్తే యూనివర్సిటీలకు వెళ్తాం. ఇలా వెళ్ళిన ప్రతిసారి ఏం చేస్తుంటాము అని అంటే డబ్బులు ఇచ్చి జ్ఞానం నేర్చుకుంటాం. ఏంటి? ఉచితంగా కాదు, ఏంటి? డబ్బులు ఇస్తాం, జ్ఞానం నేర్చుకుంటాం. డబ్బులు ఇస్తాం, వారు ఏదైతే చెబుతుంటారో వాటిని రాసుకొని మన జీవితాలను మార్చుకోవాలని, ఇంకా మనం ప్రయోజకులం కావాలని తపన పడుతుంటాం. అలాంటి సమయంలో వాడే ఒక విషయం ఏంటంటే గురువు దేవో భవ కదా.
గురువు ఎవరితో సమానం అంట? దేవునితో సమానము అని మాట్లాడుతుంటారు. చూడండి, అప్పటికీ అతనేమి పుణ్యానికి నేర్పించలేదు. నీ చేతుల డబ్బులు, లేదంటే అమ్మ నాన్న కష్టార్జితం, వారి చెమట రక్తాన్ని మనం డబ్బుగా ఇస్తే ఆ జ్ఞానాన్ని నేర్పించాడు. కానీ దానికి కూడా మనం ఎలాంటి కృతజ్ఞత భావం చూపిస్తున్నాము అంటే దేవుని స్థానం ఇచ్చేస్తున్నాం. ఎవరికి? ఒక గురువుకి. గౌరవించాలి, గౌరవించనని నేను చెప్పను. ఇదిగో వాక్యం కూడా, దేవుడు కూడా ఏం చెప్తాడు అంటే నిన్ను వలని పొరుగు అని ప్రేమించాలి. ప్రేమించడం అంటే రెస్పెక్ట్ ఇవ్వడమే, కాదని నేను అనను. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది పొరపాటు అని అంటే చిన్న చిన్న అవసరాలకే ఒక మనిషిని దేవుని స్థానాన్ని ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది కదా. దేవుని స్థానాన్ని ఇస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇంకా మనం బాగా ఆలోచన చేస్తే ఇంకొక ఉదాహరణ చేసుకొని వాక్యంలోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనము ఏదైనా ఎమర్జెన్సీ అయింది, యాక్సిడెంటో లేదా ఇంకా ఏదైనా క్లిష్ట పరిస్థితి వచ్చింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతాం? హాస్పిటల్కి వెళ్ళిపోతాం. హాస్పిటల్కి వెళ్ళిపోయి అలా విగతజీవిగా పేషెంట్ పడి ఉంటాడు. వారికి సంబంధించిన బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, ఏడుస్తూ ఉంటారు, గుండెలు బాదుకుంటూ ఉంటారు. ఎప్పుడు చేయని ప్రార్థనలు కూడా ఆ రోజు మనకు గుర్తొస్తుంటాయి. దేవా దేవా నువ్వే దిక్కు దేవా, దిక్కు దేవా అని. కానీ అవసరం తీరిన తర్వాత ఎవరైతే వైద్యం అందించాడో ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ కూడా ఏం జరుగుతుంది మళ్ళా అంటే నువ్వు కరెక్ట్ టైంకి మంచి వైద్యం అందించావు, లేకుంటే ఈరోజు నా బిడ్డ బ్రతకపోయేవాడు. అంటే అప్పటి వరకు ప్రార్థన చేసిన దేవుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. మీరు బాగా ఆలోచన చేస్తే డాక్టర్ కూడా ఏమని చెప్తాడు అని అంటే నా మీద ఏం భరోసా పెట్టుకోకండి, మీరేం చేయాలి? ప్రార్థన చేయండి, ఆయన దయ చూపితే తప్ప నేనేం చేయలేను అని అంటాడు. కానీ చిట్ట చివరికి మళ్ళీ ఏమైపోతుంది అని అంటే ఇక్కడ మేలు పొందుకున్న తర్వాత ఎవరైతే ప్రార్థన చేశాడో తిరిగి స్తుతి చెల్లించాడు, తిరిగి దేవా థ్యాంక్స్ అని చెప్పడు. కానీ వెంటనే వైద్యుడి పాదాల దగ్గరికి వెళ్ళి అతనికి ఏదో గొప్పగా అతను కూడా ఏం చేశాడు ఇక్కడ అంటే ఉచితంగా ఏం చేయడు. కత్తెరల కానుంచి అతను వాడిన టేపుల కానుంచి ప్రతిదీ మీరు చూస్తే బిల్స్లో మనకు కనిపించవు. కానీ చాలా చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు వాడేసే హ్యాండ్ గ్లౌజులతో సహా మనపైనే వాళ్ళు ఖర్చు వేస్తారనమాట. అంటే చూడండి, ఉచితంగా ఏది చేయకపోయినా ఒక మనిషిని మనం ఎంతగా ప్రేమిస్తాము అని అంటే ఆ మాటలు ఇంకా పరిమితంగా ఉండవు. అంతగా పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తూ దేవుని స్థానాన్ని వారికి ఇచ్చేస్తుంటాం చిన్న చిన్న సహాయాలకే. నేను మాట్లాడే విషయాలు చాలా జనరలా కాదా? నిత్యం మనం చేస్తున్న విషయాలా కాదా కదా? కానీ అన్నీ ఇచ్చిన దేవుణ్ణి అనుదినం మర్చిపోతుంటాం. అన్నీ ఇచ్చిన దేవునికి మనము మన హృదయాన్ని ఇవ్వలేకపోతుంటాం. వాస్తవానికి దేవుడు చేసే మేలులు 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో ఉంటాయా? అలా ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా మనం మధ్యలోనే పుట్టుక్కుమని రాలిపోవాలి. వాస్తవానికి దేవుడు 5 సంవత్సరాలకు ఒకసారి మనం చూశాడు అనుకోండి, ఇంకా మళ్ళీ ఒక 5 సంవత్సరాలకు మనం మనగడనే ఉండదు. ఎందుకు అని అంటే అనుక్షణం ఆయన చూపు లేకపోతే మనకు మనగడే లేదు. ఇప్పుడు వాస్తవానికి నేను మాట్లాడుతున్నాను కదా, మాట్లాడుతున్న నాకు ఇక్కడ గాలి ఆడకపోతే నేను నిలబడగలుగుతానా? గాలిని ఇస్తున్నది ఎవరు? ఆ గాలి ఏదన్నా 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు పంపుతాను అని అంటే మన బ్రతుకులు ఉంటాయా? దేవుడు అంటే ఇది ఒక గాలి విషయానికి వస్తేనే ఆలోచిస్తే ఆయన క్షణం కూడా తక్కువనేమో. అసలు ఇంకా ఆయన ప్రతి మూమెంట్ మనతో ఉన్నాడు. ఆయన గాలిని ఆపేస్తే మనకు దిక్కు లేదు. కానీ దేవుణ్ణి, అన్ని దిక్కైన దేవుణ్ణి విడిచిపెట్టి 5-6 సంవత్సరాలకో సమయానికో సందర్భానికో ఉప్పిస్తే కారం ఇస్తే ఇలాంటి వాటికి మనిషిని మనిషిగా గుర్తిస్తూ వారికి విలువనిస్తూ వారికి దేవుని స్థానాన్ని ఇస్తున్నప్పుడు ఇదిగో మనం బ్రతకాలి అనన్నా, మన అడుగులు పడాలి అన్నా, మన చూపులు చూడాలి అనన్నా ఏం కావాలి అని అంటే దేవుని కృప కావాలి. ఆయన కృప లేకపోతే మనకు మనగడే లేదు. కానీ అన్నీ చేసిన దేవునికి ఏమో పక్కకి అప్పుడప్పుడు సాయం చేసిన వారినేమో హృదయంలోనికి మనము ఆహ్వానిస్తున్నట్టు కనబడుతుంటుంది. దేవుడు చేసిన మొట్టమొదటి కార్యము మేలు మొదటి పేజీలోనే మొదటి వచనంలోనే మనం ఆలోచన చేద్దాం ఒక్కసారి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు దేవుడు భూమాకాశములను సృజించెను. వాస్తవానికి మీరు ఈ వచనము వెనక ఉన్న భావాన్ని ఎంత లోతుగా పరిశీలించారో తెలియదు. కానీ ఈరోజు మనము ఈ వచనం వెనక ఉన్న భావాన్ని అర్థం చేసుకుని ప్రయాణం చేసే ప్రయత్నం మనం చేద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు అనంటే ఆది యందు దేవుడు ఏం చేస్తున్నాడు అనంటే భూమిని ఆకాశాన్ని సృష్టించాడంట. మీరు బాగా ఆలోచన చేస్తే ఇక్కడ 2 విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి మొట్టమొదటిగా భూమి అని, తర్వాత ఆకాశాన్ని అని. అవి లేనప్పుడు దేవుడు క్రియేట్ చేశాడు, దేవుడు సృష్టించాడు అనే పదం మనకు కనబడుతుంది. మీరు బాగా ఆలోచన చేస్తే భూమిని చేసిన తర్వాత దేవుడు ఏదో వ్యర్థంగా విడిచిపెట్టలేదు. చాలా అర్థవంతంగా సృష్టిలో భాగంగా ఎన్నో చేసి పెట్టాడు మనకు.
మీకు తెలుసా, సుమారు మన భూమి మీద 4 లక్షలకు పైగా చెట్లు ఉన్నాయంట. ఎన్ని? 4 లక్షలకు పైగా రకరకాల చెట్లు ఉన్నాయంట. ఇది మేలంటారా కాదంటారా? భూమిని చేశానులే, ఇంకా వాళ్ళ దిక్కు వాళ్ళు బ్రతుకుతారు అని అనుకుని ఉంటే మనం మనగడ ఉండేదా? అసలు మనం ఇంత దూరం ప్రయాణం చేసేవారమా? కానీ దేవుడు ఏం చేశాడు అని అంటే 4 లక్షలకు పైగానే, అది ఇంకా అసలు జెన్యూనో కాదో తెలియదు, నేను తెలుసుకున్న వరకైతే 4 లక్షలకు పైగా దేవుడు మొక్కలను చేశాడంట. ఇంకా కూడా చూస్తే 2 నుంచి 3 వేల వరకు రకరకాల పండ్లు అంట. ఏంటి? రకరకాల పండ్లు. మనకు సీజనల్గా కూడా బోరు కొట్టద్దని ఒక్క నెలకు ఒక పండు ఉంటుంది, ఇంకొక నెలకు ఇంకొక పండు ఉంటుంది. ఆ పండు చేసే బలము లేదంటే అది ఇచ్చే శక్తి ఒక విధంగా ఉండదు. ఒకటి కంటికి మంచిదైతే ఒకటి కాలుకు మంచిది ఉంటుంది, ఒకటి బలానికి మంచిది ఉంటే ఒకటి గుండెకు మంచిగా ఉంటుంది, ఒకటి ఊపిరికి మంచిగా ఉంటుంది. ఇట్లా చూస్తే 2000 3000 రకాల పండ్లు ఏవైతే ఉన్నాయో అది ప్రతీది మనకు ఒక మేలునిస్తుంటుంది. 4 లక్షల మొక్కలు ఏవైతే ఉన్నాయో అది ప్రతీది కూడా ఒక విధమైన మేలును మనకిస్తుంటుంది. ఐరన్ కోసం ఒకటి, ప్రోటీన్ కోసం ఒకటి. మనం బాగా ఆలోచన చేస్తే ఇలా ప్రతీది కూడా ఏమైతుంది అని అంటే మనకి ఏదో ఒక మేలు. అంటే భూమిని చేసిన దేవుడు అందులో మొక్కలను చేసినా మనకు మేలుగా ఉంచాడు, పండ్లను చేసినా మనకు మేలుగా ఉంచాడు. ఇంకా కూడా మనం ఆలోచన చేస్తే సుమారు భూమి మీద 15 నుండి 16 లక్షల జంతు జాతులు ఉన్నాయంట. ఎన్ని? 15 నుండి 16 లక్షలు. మన సంవత్సరం సంపాదన కూడా ఉంది అంతా కదా. అందులో కూడా మీరు బాగా ఆలోచన చేస్తే దోమలు చేసే పనులు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి తెలుసా. ఈగలు చేసే పనులు కూడా మనిషిని చాలా ఉపయోగకరంగా ఉంటాయి తెలుసా. ఇలా దేవుడు ఒక జంతువుని చేసినా సరే మనిషికి మేలు అని చేశాడు, మేలు అని చేశాడు. కానీ మనం ఎప్పుడైనా ఆలోచించామా? దీన్ని బట్టి దేవా ఇదిగో ఇన్ని రకాల చెట్లను నాకు ఇచ్చావు, అందుని బట్టి దేవా నీకు స్తోత్రం అని ఎప్పుడైనా చెప్పామా మనము? ఇన్ని రకాల పండ్లను ఇచ్చావు దేవా, ఇదిగో ఒక ఐరన్ కోసం ఒక ప్రోటీన్ కోసం ఇన్ని రకాల పనులు ఇచ్చావు, ఇదిగో నా జీవితం ఈరోజు ఊపిరి పీల్చుకొని వదలగలుగుతుంది అంటే అది నీ కృపే, నీకు స్తోత్రం అని ఎప్పుడైనా నోరిప్పి చెప్పామా? సండే రాగానే మనకు ఏం కావాలి? నాన్ వెజ్ కావాలి, కోడి కావాలి. ఈరోజు కూడా ఇక్కడ ఏదో ఒక స్పెషల్ ఉండొచ్చు, మేబీ, ఖచ్చితంగా తెలియదు. కానీ అంటే ఒక సందర్భం వస్తే, ఒక సంతోషం వస్తే ఏం గుర్తొస్తుంది? కోడి గుర్తొస్తుంది, గొర్రె గుర్తొస్తుంది. అంటే అది కోసిన ప్రతిసారానికి ఏం గుర్తు రావాలంటే ఇంకో నా సంతోషం కోసం దేవుడు దీనిని చేశాడు, అందుని బట్టి దేవా ఏంది నీకు స్తోత్రం అని చెప్పగలగాలి మనం. ఇంకా కూడా మనం ఆలోచన చేస్తే 30,000కు పైగా రకరకాల చేపలు, మత్స్యాలు ఉన్నాయంట సముద్రంలో. మనకు వాటి పేర్లు కూడా తెలియదు. అంటే దేవుడు చూడండి ఎంత గొప్పగా సృష్టిని చేసి సృష్టిలో ఎన్ని మేలైనవి పెట్టాడు. ఒక లీడర్ లాగా కాదు దేవుడు, ఒక వైద్యుడిలాగా కాదు, అడపా తడపా అప్పుడో ఇప్పుడో. అది మళ్ళీ మనము డబ్బులు ఇస్తే ఇక్కడ నువ్వు దేనికైనా ఇప్పుడు మనిషి పండిస్తున్నందుకు డబ్బులు ఇస్తున్నావు, కానీ మొదటికి ఇవన్నీ ఏంటి? ఉచితం, ఫ్రీ. ఇదిగో వీటన్నిటిపైన నువ్వు ఏలికగా ఉండు, ఏలు నువ్వు అనే అవకాశం ఇచ్చాడు దేవుడు కదా. ఎంత జల సమృద్ధి, నీటి శాతం ఎంతో తెలుసా? భూమి కంటే కూడా నీటి శాతమే ఎక్కువ ఉంటుంది. అంత గొప్పగా దేవుడు నీటిని ఉంచి, ఆహారాన్ని ఉంచి. మీకు బాగా ఆలోచన చేస్తే నేను మొన్న దేవా అసలు నేను పుట్టింది 26 సంవత్సరాలు అయిపోయింది నాన్న, ఇదిగో మరి నేను ఇప్పటి వరకు ఎంత ఆక్సిజన్ పీల్చుకొని వదిలినా నాకు ఒక్కసారి లెక్క చెప్పండి అని నేను ఆలోచన చేసి గంటకు 500 లాగా ఆక్సిజన్కి లెక్క కడితే నాకు వచ్చిన కౌంట్ ఎంత నా జీవితానికి అంటే సుమారు 11 కోట్లు అంట, ఓన్లీ ఆక్సిజన్కే. అంటే నేను 26 సంవత్సరాలే, మీరు మీ సంవత్సరాలకు తగినట్టుగా మీరు లెక్క కడితే మీరు ఎంత ఆక్సిజన్ పీల్చుకొని వదిలేసి ఉంటారు. దానికి మీరెంత అప్పు చెల్లించాలి దేవునికి. దాన్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలంటారా వద్దంటారా? దేవా ఇదిగో నాకు ఊపిరినిస్తున్నావు, ఆ ఊపిరిలో కూడా మళ్ళీ చెడువేమో చెట్లు తీసుకొని మంచిది మళ్ళీ అది మనకిస్తుంటుంది. అంటే ఒక ప్రక్రియ. ఏది చేసినా దేవుడు ఎంత గొప్ప మేలును చేశాడో మనం ఆలోచన చేద్దాం. ఒక్క వచనం వెనక ఉన్న సారాన్నే మనం ఆలోచిస్తున్నాం. భూమాకాశములను సృజించిన దేవుడు భూమి మీద చేసిన సమస్తం ఏదైతే ఉన్నాయో దానివల్ల మనిషికి ఏదో మేలును చేస్తున్నాడు, ఏదో గొప్ప కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఎంత అద్భుతంగా ఉంది కదా ఆలోచిస్తుంటే. బస్తీలో ఉన్న లీడర్కి ఏమో జీవితాంతం రుణపడి ఉంటాము ఆక్సిజన్ ఇస్తున్న దేవునికి, ఆహారం ఇస్తున్న దేవునికి, మన సంతోషాన్ని ఇస్తున్న దేవునికి మనము స్తుతులు చెల్లించాలంటారా వద్దంటారా? ఇది ఒక్కరోజుతోనే ఇలా కుటుంబ ప్రార్థనతోనే కాదు, కానీ ప్రతి క్షణం మనము దేవునికి స్తుతులు చెల్లించగలగాలి. దేవా ఇదిగో
ఈ ప్రయాణంలో తోడున్నావు, ఇదిగో నా సంతోషంలో నువ్వు తోడున్నావు, ఇదిగో నా బాధలో నువ్వు తోడున్నావు. అందును బట్టి దేవా నీకు ఏంటి స్తోత్రం అని చెప్పగలగాలి. ఈ 2026 జనవరి లెక్క ప్రకారం ప్రపంచంలో సుమారు 827 కోట్ల మంది జనాభా ఈ భూమి మీద నివసిస్తున్నారంట. ఎంతమంది? 827 కోట్ల మంది. చూడండి, అంతమందిని కూడా పోషిస్తుంది ఎవరు అని అంటే మన బస్తీ లీడర్ కాదు, మన ప్రైమ్ మినిస్టర్ కాదు. ఎవరు? సృష్టికర్త, దేవాది దేవుడు. 827 కోట్ల మందికి ఎంత ఆక్సిజన్ ఇస్తున్నాడు దేవుడు, ఎంత ఆహారాన్ని ఇస్తున్నాడు దేవుడు, ఎంత నీటిని ఇస్తున్నాడు దేవుడు. అందును బట్టి దేవుణ్ణి మనము ఏం చేయాలి? స్తుతించగలగాలి. మీరు బాగా ఆలోచన చేస్తే ఈ 827 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో వారు రూపింపబడాలన్నా, తల్లి గర్భములో వారు పిండముగా ఉన్నప్పుడు బ్రతికింపబడాలన్నా కూడా ఎవరి కనుసైగా లేదంటే ఎవరి కృప ఉండాలి అని అంటే భక్తుడైన దావీదు గారు చెబుతున్నారు. ఒక మాట మనం చూద్దాం. 139వ కీర్తన 13 నుంచి కొన్ని విషయాలను మనము చదువుకొని ఆలోచన చేద్దాం. నా అంతరేంద్రియములను నీవే కలగజేసితివి. ఇక్కడ బాగా ఆలోచన చేస్తే దావీదు గారు ఆత్మదేవుని ప్రేరేపణ చేత వ్రాస్తున్న మాటలు ఇవి. ఏంటంట? అంతరేంద్రియములు, ఆయనకు ఉన్న అవయవాలు లేదంటే ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎవరు కలగజేశారంట? దేవుడు. దావీదు గారికి ఒక్కటేనా? కాదు, 827 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో వారందరికీ అవయవ నిర్మాణము చేసింది ఎవరు అనంటే దేవుడే అన్న విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. తర్వాత నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, ఆయన చేసిన కార్యము, ఒక మనిషిని దేవుడు రూపించిన విధానము చూస్తుంటే భక్తుడైన దావీదు గారికి ఏం పుడుతుందంట? భయం పుడుతుందంట. దాన్ని బట్టి అంటే దేవుడు జరిగించిన అవయవ నిర్మాణమును బట్టి ఏం చెల్లిస్తున్నాడు అక్కడ మనం బాగా ఆలోచన చేస్తే, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవా, నీకు స్తోత్రం. ఇంకా కూడా మనం చూస్తే 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపు నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. చూడండి, నా పుట్టుక నా మరణము సమస్తము నీ ఆధీనంలో ఉన్నాయి దేవా. మీరు బాగా ఆలోచన చేస్తే మనము తల్లి గర్భములో రూపింపబడాలి అని అంటే కూడా మొదటిగా చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధములో మననే విజయులుగా తీర్చిదిద్ది మన తల్లి గర్భములో నవమాసాలు మనకు అవయవ నిర్మాణాన్ని జరిగించి తదుపరి మనని ఈ లోకానికి పంపుతున్నాడు దేవుడు. దాన్ని బట్టి దావీదు గారు ఒక్కటే కాదు కానీ ప్రపంచంలో ఉన్న సర్వమానవాళి ఎవరైతే 827 కోట్ల మంది జనాభా ఉన్నారో వారందరూ ప్రతిదినం వారికి దేవుడు ఇచ్చిన అవయవ నిర్మాణాన్ని బట్టి మాత్రమే స్తుతులు చెల్లించవచ్చు కదా. చూడండి, దేవుడు భూమాకాశములను విచ్చలవిడిగా చేసి విడిచిపెట్టలేదు. రాబోతున్న మనిషికి కావలసిన సర్వాన్ని సిద్ధం చేశాడు దేవుడు. అందును బట్టి దేవుడిని మనము స్తుతించబద్దులమై ఉన్నాము. ఆయనకు విధేయత చూపి బ్రతికే ఒక పరిస్థితి మన ముందు ఉంది. కానీ ఈరోజు మనం ఎక్కడికి ఆగిపోయాము అంటే బస్తీ లీడర్ల వరకే ఆగిపోయాం. మనం ఎక్కడికి ఆగిపోయామంటే గురువుల వరకే ఆగిపోయినాం. మనం ఎక్కడికి ఆగిపోయామంటే వైద్యుల వరకే. వీళ్ళే దేవుళ్ళు అని వాళ్ళని భుజాన మోస్తున్నాం. కానీ వారికంటే కూడా గొప్పవాడు ఎవరు అని అంటే మన దేవుడు, సర్వాన్ని సృష్టించిన జగత్ రక్షకుడు కదా. ఆయన సృష్టిని గురించి ఆలోచిస్తేనే మతిపోతుంది. నేను చెప్పేది కొంచెమే, ఇంకా మనం ఆలోచిస్తే మన పరిశీలనలకు కూడా ఆయన కార్యాలు అంత చిక్కవు. అంత గొప్ప కార్యాలు మన కోసం చేస్తే ఈరోజు మన జీవితాలు ఆయనకు అంకితం ఇవ్వకుండా ఎవరెవరికో, ప్రియుడైతే ప్రేయసి కొరకు, ప్రేయసి అయితే ప్రియుడు కొరకు, ఇంకా తల్లి అయితే బిడ్డ కొరకు, ఇలా ఒకరికొకరు వీళ్ళే మా జీవితం అన్నట్టుగా బ్రతుకుతుంటాం. కానీ వారికంటే మనం మొదటి స్థానం ఎవరికి ఇవ్వబద్దులమై ఉన్నాము అని అంటే సర్వం చేసిన దేవునికి మన జీవితాన్ని అర్పించవలసిన బద్దులమై ఉన్నాం. కానీ అక్కడికి రావట్లేదు. మనం వీధి వరకే, ఇంటి వరకే, అక్కడికే ఆగిపోతున్నాం. కనుక ఈ రాత్రి ఆలోచన చేద్దాం. ఏంటి దేవుడు ఇన్ని చేస్తే నేను ఆయనకు చేస్తుంది ఏమిటి అని ఒక క్వశ్చన్ని మనం వేసుకోవాలి ఈరోజు. దేవుడు నా పట్ల ఇంత జరిగిస్తే నేను ఏం చేస్తున్నాను అనే ఒక మినిమం కామన్ సెన్స్ మనకి ఈరోజు రావాలి.
ఇంకా కూడా మనం బాగా ఆలోచన చేస్తే భూమి తర్వాత ఏం చేసినట్టు కనబడుతుంది? ఆకాశం చేశాడు దేవుడు. ఆకాశాన్ని చేసి అలా పడేశాడా? మేఘం ఏం చేస్తుంటుంది? అది అలా తీసుకొని వచ్చి వర్షాన్ని కురిపిస్తుంటుంది. ఆ వర్షం పడకపోతే నీకు దిక్కుంటుందా? పంటలకు వృద్ధి ఏమని ఉంటుందా? ఇంకా ఆ వర్షం పడాలని దేవుణ్ణి కాకుండా కప్పలకు పెళ్ళిళ్ళు చేసి అక్కడ ఆనందాన్ని పొందుకుంటున్నారు మన వాళ్ళు కదా. బాగా ఆలోచన చేయండి. మనిషి ఎక్కడికి ఆగిపోతున్నాడు అని అంటే ఇక్కడికే ఆగిపోతున్నాడు. ఈ పరిమితి ఇక్కడికే పెట్టుకుంటున్నాడు. ఆ మేఘాన్ని పంపించే దేవుణ్ణి నేను గుర్తించుకోవాలి కదా. ఇదిగో నేను ఎక్కడ పొరపాటు చేశాను దేవా, ఇదిగో నా తప్పిదాన్ని బట్టి నన్ను క్షమించు. ఇదిగో నా గ్రామానికి, నా దేశానికి, నా రాష్ట్రానికి వర్షం కరువైంది తండ్రి, నువ్వు చెబితే ఆ వర్షం వస్తుంది నాన్న, పంపించు దేవా. ఇదిగో ఇంతవరకు మీ నుంచి మేము ఎన్నో మేళ్ళు పొందుకున్నాం, దాన్ని బట్టి స్తుతిస్తూ ఇదిగో నాన్న వేడుకుంటున్నాం, మరొక పర్యాయం మాకు ఈ వర్షాన్ని కురిపించు అంటే కురిపించడా ఆయన? కానీ అది కాదు, మనం కప్పలకు పెళ్ళిళ్ళు ఇంకా నానా విధాల ఆచారాలకు పరిమితం అయిపోతున్నాం. ఇంకా కూడా మనం చూస్తే సూర్యుడు వస్తాడు, ఉదయం అయితే సమయం దాటిపోతే చంద్రుడు వస్తాడు. ఇవన్నీ కూడా మనం బాగా ఆలోచన చేస్తే సూర్యుడు వస్తే ఒక పని చేస్తాడు, ఏంటి అని అంటే మంచి డి విటమిన్ ఇస్తాడు, అదొక మేలు కదా. మళ్ళీ అదే సూర్యుడు కొంచెం టైం అయిపోతే ఎర్రగా మారిపోతాడు, అప్పుడు ఒక మేలు చేస్తాడు. సూర్యుడు ఒకవేళ ఉదయించడం ఆగిపోతే మనకు అసలు వెలుతురు ఉంటుందా? ఐగుప్తులో ఉన్న వారిని చీకటిలోనికి తోసేస్తే వాళ్ళు వెతుకులాడుకున్నారంట. అలాంటి పరిస్థితి మనకి ఏనాడన్నా వచ్చిందా? మనమన్నా లేట్ చేస్తాం దేవుణ్ణి పనిలో, కానీ సూర్యుడు ఏ రోజు లేట్ రాడు. ఆకాశవాణి ఈరోజు సూర్యుడు లేటుగా వచ్చాడని ఎప్పుడైనా వార్తలు వింటాం మనం? అస్సలు వినం. ఆయన టైం అంటే టైం వచ్చేసాడు అంతే. అంటే దేవుడు పెడితే పని ఎంత బాగుంటుందో చూడండి. మనమైతే అసలు మందిరము ఇగో పలానా టైం అని అంటే కూడా మనం ఇంకొక అర్ధగంట, ఈ టైంకి ఎవరు రారలే, ఇంకొక అర్ధగంట లేటు పోదామనే ఒక ఆలోచన ఉంటుంది. కానీ చూడండి, బాగా ఆలోచన చేస్తే సూర్యుడు నిర్లక్ష్యం చేస్తే మన బ్రతుకులకు అసలు మనగడు ఉంటుందా? దాన్ని సూర్యుడిని బట్టి కూడా దేవుడిని మనం ఏం చేయొచ్చు? స్తుతులు చెల్లించవచ్చు. చంద్రుడు, నిజంగా చంద్రుడు కూడా అది ఇచ్చే వెన్నెల కావచ్చు, లేదంటే అది ఇచ్చే వెలుతురు కావచ్చు, అంతా ఇంత కాదు. అంటే ఒక్క వచనం వెనక ఉన్న ఆలోచననే ఇంతసేపు ఆలోచిస్తే మీరు బాగా చూడండి, దేవుడు చేస్తున్న మేలులు ఎన్ని. ఒక వచనం దగ్గర ఆగితేనే ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. దీన్ని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతామా? ఇంకా ఇన్ని చేసినా కానీ దేవా నాకు అది ఇవ్వలేదు, ఇదిగో దేవా నాకు పిల్లల్ని ఇవ్వలేదు, దేవా నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని గొడవలకు దిగుతుంటాం. ఇది ఇచ్చిన దానికి నువ్వేం చేస్తున్నావు కదా? ఇది ఇచ్చిన దేవునికి మనం స్తుతులు ఏమైనా చెల్లిస్తున్నామా? ఇచ్చిన దానికే దిక్కు లేదు కానీ కొత్తగా అడుగుతుంటాం మనం. అది మన పరిస్థితి. మార్చుకుందాం. దేవుడు ఇన్ని చేస్తే ఇప్పటికీ మీరు నమ్మరు, కానీ అలా పరిచర్యలో పరిగెడుతున్నా ఇది కాదు, ఇంకా నేను చాలా తక్కువ చేస్తున్నా, ఇదిగో ఇంకా నేను చాలా వెనకబడి ఉన్నా, ఇది కాదు ఇంకా నేను ఇదిగో ఫుల్ టైం సేవలో లేను, ఇదిగో కొంచెమే పని చేస్తున్నాను, ఇంకా నేను ఏదో చేయాలి అనే ఒక తపన, ఆలోచన నాకు మీకు ఉండాలి. ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే ఆయన చేసిన మేలుడు ఎంతో 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 గొప్పది. అవి వివరించడం కానీ వర్ణించడం కానీ మన వల్ల కాదు కదా. అయితే ఇన్ని చేసిన దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించి అందులో ఉన్న సమస్తాన్ని నిర్మించి మనకిచ్చిన తర్వాత ఒక ఆజ్ఞనిచ్చాడు. అది కూడా ఆదికాండంలోనే 1వ అధ్యాయంలో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. 28వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏం చేయాలి? ఏలాలని ఏలిక మనతో చెప్పాడు. చూడండి, దేవుడు ఎంత నిస్వార్థంగా ఉన్నాడు. దేవుడు చేసిన సృష్టి పైన ఏలికలుగా మననుంచాడు. కానీ మనమేం చేశాము? ఆజ్ఞను మీరి ఆకులు కట్టుకున్నాం కదా. అంతే కదా. ఆదాము గారు ఏలమని అవకాశాన్ని ఇస్తే దేవుడు చెయ్యొద్దన్న పనిని చేసి, దేవుడు తినకూడదు అని చెప్పిన పండు తిని అక్కడ వారి పాపాన్ని మూటగొట్టుకున్నట్టుగా మనకు కనబడుతుంటుంది. ఇక్కడ చూడండి, ఇన్ని చేసిన దేవుడు, ఇంతసేపు మనం సృష్టిలో కొన్ని విషయాలను ఆలోచించాము. అన్ని చేసిన దేవునికి తిరిగి వీళ్ళేం చూపించారు అని అంటే విధేయత కాదు. దేవా ఇన్ని చేసావు నీకు స్తోత్రం అని కాదు, కానీ తిరిగి అవిధేయతను చూపించినట్టుగా మనకు కనబడుతుంది కదా. కానీ అయినా దేవుడు పాపం చేసిన తూ అని దూరం పెట్టలేదు, కానీ మరలా అవకాశాన్ని ఇచ్చాడు. మరలా వారి కోసం ఒక అవకాశాన్ని ఇచ్చాడు.
వారికి అంటుకున్న పాపాన్ని వాళ్ళకి తెలియకుండా అంజూరపు ఆకులను చుట్టుకుంటే, మీకు బాగా తెలుసో తెలియదో, అంజూరపు ఆకులు చర్మానికి ప్రమాదమని, ఆ చర్మానికి ప్రమాదముగా అది ఉండకూడదు అని వాటిని తీసివేసి చర్మపు చొక్కాయలను వాటికి తొడిగించి, మీరు బాగా ఆలోచన చేస్తే ఆ చర్మపు చొక్కాయల వెనక కూడా ఉన్న పరమార్థం ఏంటి అంటే, ఒకటి వారి శరీరానికి కవచంగా ఇచ్చాడు, అంతేకాకుండా వారికి అంటుకున్న మలినాన్ని బలియాగము ద్వారా పాపాన్ని కూడా ఆ రోజే తొలగించాడు దేవుడు. చూడండి, ఆలోచిస్తుంటే ఎంత బాగుంది కదా, ఆలోచిస్తుంటే ఎంత బాగుంది. మనము నీచపు స్థితికి వెళ్ళినా దేవుడు ఏం చేస్తున్నాడు? మేలే చేస్తున్నాడు. ఆదాము గారి పట్ల అదే జరిగింది, మన పట్ల కూడా అదే జరుగుతూనే ఉంది. అంటే దేవుడు విలువలు కలిగిన వారిగా, ఏలికలుగా మనల్ని ఉంచాలి అని అనుకుంటే, మనం పాపం చేసి పాపపు పరిస్థితుల వల్ల విలువను కోల్పోయాం. విలువలు కోల్పోతే కూడా దేవుడు ఏమైనా మనల్ని విచ్చలవిడిగా విడిచిపెట్టాడా అని అంటే విడిచిపెట్టలేదు. మనము బాగా ఆలోచన చేస్తే మనము ఎలా నడవాలో, ఎలా చూడాలో, ఎలాంటి పరిస్థితుల మధ్య మన జీవితాలు సాగాలో కూడా బైబిల్నిచ్చి, ధర్మశాస్త్రాన్ని, ఇంకా మనం బాగా ఆలోచన చేస్తే ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు. మీరు బాగా ఆలోచిస్తే ఇప్పుడు ఈ రాజ్యాంగ వ్యవస్థ కనబడుతుంది, కానీ దీనికంటే ముందుగా దేవుడు మనకు ఒక చట్టం ఇచ్చాడు. ఆ చట్టం ఏంటి అని అంటే, ఇదిగో నువ్వు పొరుగు వాని భార్యను ఆశించొద్దు, ఇదిగో నువ్వు పరాయి వాడిని ఇబ్బంది పెట్టొద్దు, ఇదిగో నన్ను తప్ప వేరొక దేవుణ్ణి పూజించొద్దు. ఇలా కొన్ని చట్టాలను దేవుడు, అంటే రాజ్యాంగాలను, ఇప్పుడు ఏదో మనము దొంగతనం చేస్తే ఈ శిక్ష, లేదంటే రేపు చేస్తే ఈ శిక్ష అని ఇప్పుడు చూస్తున్నాం, కానీ వీటికంటే ముందే పాపము చేసి పరిపక్వము కోల్పోయినప్పుడు దేవుడు రాజ్యాంగాన్ని, ధర్మశాస్త్రాన్ని ఇచ్చి మనుషులకు మేలునిచ్చాడు. మీరు బాగా ఆలోచన చేస్తే ఆ విషయాలను కూడా క్లుప్తంగా తొందరగానే ముగించే ప్రయత్నం చేస్తా. చివరికి వచ్చాను. నిర్గమకాండము 20వ అధ్యాయము, మనం బాగా తెలుసు ఆ పదాజ్ఞలు. ఒక్కసారి నేనే స్పీడ్గా అలా చదివేస్తా. ఒక్కసారి నిర్గమకాండము 20వ అధ్యాయము 1 నుంచి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పను. నీ దేవుడైన యెహోవాను నేనే. నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఎందుకు అనంటే, అప్పుడు ఉన్న అసాంఘికమైన పరిస్థితులు ఏమిటి అనంటే, దేవుని పేరు చెప్పి పిల్లల్ని చంపేసేవాళ్ళు. బయలుకు పిల్లల్ని అర్పించి వారి ప్రాణాలను, వారి మానాలను తీసేసే పరిస్థితి. అందుకోసమే మీరు వేరే దేవుళ్ళ దగ్గరకు వెళ్తే మీకు శిక్ష తప్పదు కనుక, అందుకోసం మీకు ఏమై ఉండాలి అంటే నేనే ఉండాలి, నన్ను మీరు వెంబడించగలగాలి అని ఆనాడు దేవుడు వారి మేలుని, అంటే విలువలు మరిచిపోయిన వారికి విలువలు నేర్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా కూడా మనం చూస్తే 5వ వచనం, ఏలైనగా నీ దేవుడైన యెహోవాను నేనే, రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలోనూ 3-4 తలం వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకు రప్పించును. నన్ను ప్రేమించు వారిని, ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కర్ణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వాణిని నిర్దోషంగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఇంకా మనం చూస్తే ఎన్నో విలువైన విషయాలను ఇస్తూ 13వ వచనంలో కూడా మనం 12వ వచనం కూడా మనం ఆలోచన చేస్తే 20వ అధ్యాయం 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నీ పొరుగువాని ఇల్లు ఆశించొద్దు, నీ పొరుగువాని భార్యను ఆశించొద్దు. ఇవన్నీ విలువలా కాదా? వీటి జోలికి వెళితే ప్రాణానికి ముప్పా కాదా? వీటి జోలికి వెళ్ళి అప్పటికే ప్రాణాల మీదకు ముప్పు తెచ్చుకుంటున్నారు అని చెప్పేసి ధర్మశాస్త్రాన్ని, అందులో విలువైన విషయాలను మీరు బాగా ఆలోచన చేస్తే తల్లిదండ్రులు కూడా విధేయులై దేవుని స్తుతించాలి. ఎందుకనంటే ఈరోజు బైబిల్ని వెంబడించే మీ పిల్లలు మిమ్మల్ని సన్మానించే స్థితి ఉంటుంది. ఆ స్థితి, ఆ పరిస్థితిని దేవుడు తల్లిదండ్రులకు ఇచ్చాడు. ఆ విషయాన్ని బట్టి కూడా ఏం చేయాలి? తల్లి తండ్రి కలిసి, ఇదిగో దేవా చక్కటి బిడ్డనిచ్చావు, ఆ బిడ్డకు నువ్వు ఒక ఆజ్ఞనిచ్చావు, వాడు ఆజ్ఞను బట్టే మమ్మల్ని ఈరోజు బాగా చూసుకుంటున్నాడు, అందును బట్టి దేవానికి స్తోత్రం అని తల్లి తండ్రి ఇద్దరు కలిసి దేవుని స్తుతించగలగాలి. ఆ పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఉండదు. పెంచాల్సిన పరిస్థితుల మధ్య పిల్లల్ని పెంచము, వాడే ఉరితాడుగా మారిపోయి, నీకు ఉచ్చిగా మారిపోయి నిన్ను ప్రాణం తీసే వరకు తీసుకొని వస్తాడు. ఈరోజు ఎంతోమంది వృద్ధ తల్లులు వృద్ధాశ్రమంలో ఉంటున్న పరిస్థితి. అక్కడ వరకు ఎందుకు వెళ్ళింది అని అంటే, మనము పెంచవలసిన స్థితిలో పెంచక, దేవుణ్ణి మనము మరిచి, దేవుడు చేసిన మేలును బట్టి స్తుతించగా, అజ్ఞానంగా బ్రతికి మనము అస్తవ్యస్తంగా మన జీవితాలను మార్చేసుకున్నాం. చూడండి, దేవుడు ఎన్ని నైతిక విలువలు నేర్పిస్తున్నాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచారం చేస్తే ఏడ్స్ వస్తుంది కనుక మీరు వాటి జోలికి వెళ్ళొద్దు. ఇంకా కూడా మనం ఆలోచన చేస్తే పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దు, దానివల్ల కూడా నష్టం జరుగుతుంది. కనుక మీరు విలువలు మర్చిపోయారు, మీ పాపం చేరి, మీ మధ్య పాపం చేరిపోయి విలువలు మర్చిపోయారు. కాబట్టి ఇదిగో నా రాజ్యాంగాన్ని మీ చేతికి ఇస్తున్నాను, ఇదిగో ఇప్పటి నుంచి మీరు ఈ విధంగా చూడాలి, ఇప్పటి నుంచి మీరు ఈ విధంగా మాట్లాడగలగాలి అని మాట్లాడుతున్నాడు. ఇంకా కూడా మనం చూస్తే నిర్గమకాండము 22వ అధ్యాయము
19వ వచనం. నిర్గమకాండము 22వ అధ్యాయం 19వ వచనం. మృగ సంయోగము చేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నందవలను. అప్పటి కాలములో మనుషులు మనుషులతోనే పోకుండగా మనుషులు జంతువులతో చేయకూడని కార్యాలను చేసి జబ్బులను తెచ్చుకుంటున్నాడని, వాడు చచ్చేది కాక వేరే వారికి కూడా అంటువ్యాధిని తెప్పిస్తున్నాడని, అలాంటి వాడిని మృగ సంయోగం అంటే జంతువులతో వ్యభిచారం లేదంటే వాటితో మరి అసాంఘికకరమైన కార్యకలాపాలను జరిగించే వారిని చంపేయాలి అని, అంటే విలువలు మరిచిన వారికి భయాన్ని పుట్టిస్తూ వారికి జాగ్రత్తను తెలుపుతున్నాడు దేవుడు. ఇందును బట్టి దేవుణ్ణి మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఈ విలువలు మరిచిపోయి అలాగే దేవుడు విడిచిపెట్టి ఉంటే అసలు ఇన్ని జనరేషన్స్ వచ్చేటివా? ఈరోజు మనం మరలా వాక్యం మాట్లాడుకునేవారమా? దేవా, ఇదిగో నీ రాజ్యాంగాన్ని, ఇదిగో నీ ధర్మశాస్త్రాన్ని, ఇదిగో నీ విలువలను నాకు నేర్పించావు దేవా, అందును బట్టి నీకు స్తోత్రం అని చెప్పగలగాలి. ఇలాంటి కృతజ్ఞత కూడికలు ఎన్నో పెట్టుకోగలగాలి మనం. కానీ అది మరిచిపోయాం, అది విడిచిపెట్టాం. ఇన్ని చేసిన దేవునికి మనము మొండి చేయి చూపెడుతున్నాం. అప్పుడప్పుడు చేసిన బస్తీ లీడర్కి ఏమో బాజా భజంత్రీలు ఇస్తున్నాం, కానీ దేవుణ్ణి మాత్రం మర్చిపోయాం కదా. దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే మన డబ్బును అడగడంట, మన పిల్లల్ని అడగడంట, నీ హృదయం ఇస్తే చాలు అని అంటాడంట. ఈరోజు హృదయాన్ని ఇవ్వడానికే అతలాకుతలం అయిపోతున్నాం మనం. ఎంత మంచి దేవుడు కదా. ఎక్కడైనా ఉన్నాడు దేవుడు. ఇదిగో నాకు మొక్కు, ఇది మొక్కండి. ఇంకా మీరు బాగా ఆలోచన చేస్తే ఎవరిని కించపరచాలన్న ఉద్దేశం కాదు. ఇదిగో ఈ మేలు చేయకపోతే ఇదిగో నన్ను దేవుడు శిక్షిస్తాడేమో అనే పరిస్థితుల్లో బయట వారు ఉన్నారు. కానీ ఆ పరిస్థితి నీకు నాకు లేదు. ఆయనకు నీ హృదయం, నా హృదయం ఇస్తే చాలు. నువ్వు బంగారు ఇవ్వాల్సిన అవసరం లేదు, లేదంటే నీ కొడుకుని ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ దేవునికి ఏం కావాలంట? మన హృదయం కావాలి. ఆ హృదయాన్ని మనము ఇవ్వకుండా విచ్చలవిడిగా బ్రతుకుతున్నాం. ఇంకా కూడా మనం చూస్తే ఇదే 22వ అధ్యాయము 25వ వచనం కూడా మనం చూస్తే, నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పు ఇచ్చిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టవద్దు. చూడండి, బీదల పట్ల కూడా దేవుడు ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచించి, వారు ఏదైనా అప్పు తీసుకుంటే వారితో మీరు వడ్డీ వసూలు చేయకండి అయ్యా. ఎందుకనంటే వాడు బ్రతికున్నన్ని రోజులు అలా కష్టం చేసుకుంటూ ఇంకా నీకే దాసోహం అయిపోతే ఇంకా వాడెప్పుడు బ్రతకాలి, వాడెప్పుడు పిల్లల్ని చూసుకోవాలి, వాని తరాలను వాడెప్పుడు పోషించుకోవాలి. కనుక వారి నుంచి మీరు ఏం తీసుకోకూడదు? వడ్డీ తీసుకోవద్దు. విలువలు నేర్పిస్తున్నాడు. ఈ రోజుకి కూడా మనం బ్రతుకుతున్న ఈ ఆధునిక కాలంలో కూడా మనుషులను పీల్చుకు తింటున్నారు. మీరు బాగా ఆలోచన చేస్తే ఈరోజు బైబిల్ని అనుసరించి ఉంటే ఆ పరిస్థితులు ఉండేటివా? కానీ ఈ విలువలని మరిచిన వారు ఎందరో ఉన్నారు. ఇంకా కూడా మనం చూస్తే 23వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఒక చక్కటి మాట ఉంటుంది. లంచం తీసుకునకూడదు, లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. చూడండి, ఈరోజు లంచం ఇస్తే కానీ ఏ పని జరగదు. ఈరోజే కాదు కానీ ఆ రోజుల్లో కూడా లంచానికి న్యాయాన్ని తిప్పివేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇదిగో మీరు విలువలు మరవకూడదు, ఇదిగో మీరు లంచాలు తీసుకోకూడదు అని దేవుడు విలువలు నేర్పిస్తున్నాడు. పాపపు బ్రతుకుల మధ్య బానిసలుగా ఉన్న ప్రజలకు విలువలు నేర్పిస్తున్న దేవుడు మనకు కనబడుతున్నాడు. ఇందును బట్టి హృదయపూర్వకంగా ఏం చెల్లించగలగాలి? దేవానికి స్తోత్రం. ఆ రోజు నుంచి ఈ విలువలు కలిగి మనిషి బ్రతికి ఉంటే ఈరోజు మనము ఇక్కడ బ్రతికినా పరలోకమే అన్నట్టుగా ఉండేది. కానీ ఆ అన్ని విలువలు నేర్పించినా మనం ఏం చేశాము? మరలా ఆదాము గారి వలె ఇచ్చిన ఆజ్ఞలను అతిక్రమించి చెయ్యొద్దు అన్న పనిని వ్యభిచారం చేస్తాం, చూడొద్దు అన్నట్టుగానే చూస్తూ ఉంటాం, నడవద్దు అన్నట్టుగానే నడుస్తూ ఉంటాం. ఇలా ప్రతిదీ ఆయనకు ఆయాసం తెప్పించే విధంగా, ఆయనకు అయిష్టం తెప్పించే విధంగా మన బ్రతుకులు ఉంటున్నాయి. అయిపోలేదు ఇంకా. మీరు బాగా ఆలోచన చేస్తే ఒక్కొక్కటి ఆలోచన చేస్తున్నాం. దేవుడు ఈ విలువలు మరిస్తే, ఈ విలువలు మరిచిన వారికి మరలోక అవకాశం ఇచ్చాడు. అదేమిటో మళ్ళీ మనం ఆలోచన చేస్తే లేవియాకాండము 5వ అధ్యాయం ముగిద్దాం ఇంకొద్ది నిమిషాలలో. లేవియాకాండము 5వ అధ్యాయము 5-6 వచనాలు. కాబట్టి తీశారందరూ. లేవియాకాండము 5వ అధ్యాయం 5-6 వచనాలు. కాబట్టి అతడు వాటిలో ఏ విషయం అందైనను, ఏ విషయము అని అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు లేదంటే విలువలు మరిచి పాపాన్ని మూటగట్టుకుంటే మరలా అవకాశం. చూడండి, దేవుడు ఎంతగా మన కోసం తగ్గించుకుంటున్నాడు, ఎంతగా మనకు మేలుడు అలా చేస్తూ వస్తున్నాడో చూడండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అతడు వాటిలో ఏ విషయమందు అపరాధి అగినప్పుడు ఆ విషయమందే తను చేసిన పాపము ఒప్పుకొని తను చేసిన పాపము విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడు గొర్రె పిల్లలను ఆడు మేక పిల్లలను గాని పాప పరిహార్థ బలిగా అర్పింపవలను. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకునికి అది అర్పించాలి, అది ఇచ్చి అర్పించాలి.
చూడండి, మరలా పాపం చేసిన మరొక అవకాశాన్ని ఇస్తూ మరలా ఏం చేస్తున్నాడు దేవుడు? మేలు చేస్తున్నాడు. అంటే దేవుడు చూడండి, నిత్యం ఆయన పనే మేలు చేసేదే ఆయన పని అన్నట్టుగా కనబడుతుంది. ఆగిపోతున్నాడు ఒక దగ్గర. మనమైతే ఒకరికి ఏదైనా సహాయం చేస్తే వాడు థ్యాంక్స్ చెప్పకపోతే కూడా పగ పెట్టుకుంటాం. అమ్మ ఇంత మేలు చేస్తే కనీసం నాకు థ్యాంక్స్ చెప్పడా, కనీసం నాకు కృతజ్ఞత చెల్లించడా, ఇంకోసారి వీడు నా ముఖం చూడొద్దు, ఇంకోసారి వాడు నా ఇంటి గడప దొక్కొద్దని సవాలు విసురుతుంటాం. అని ఇక్కడ చూడండి, దేవుడిస్తున్న ఆజ్ఞలు మర్చిపోతే కూడా మరలా ఒక వెసులుబాటు. అదేమిటి అంటే నీకంటుకున్న పాపాన్ని నువ్వు తుడిచి వేసుకునే అవకాశం. ఇంకా కూడా ఆయన ఎంత గొప్పవాడో కింది వచనంలో కూడా మనం ఆలోచన చేస్తే 7వ వచనం, అతడు గొర్రెపిల్లను తేజాలని ఎడల అతడు పాపి అగినట్లు తాను చేసిన అపరాధం విషయమై 2 తెల్ల గువ్వలను తెచ్చుకోవచ్చు. గొర్రెపిల్లలు తెచ్చే స్తోమత నాది లేదు దేవా. ఇగో మా నాన్న ఏమో తాగి ఇగో మా అమ్మ ఏమో మా నాన్న సంపాదించిందంతా కూడా వ్యర్థంగా ఖర్చు చేసి మేమంతా దీన స్థితిలో ఉన్నాం దేవా అని అంటే, భయపడకు బాలిక, లేదుగో నాన్న నీకు ఇంకో గువ్వలు ఉన్నాయి, పావురాలు ఉన్నాయి, వాటిని తీసుకొచ్చి బలి అర్పించి నీకున్న పాపాన్ని తీసేసుకో. చూడండి, దేవుడు సమన్యాయం అందరికీ చేస్తున్నాడు. బీదవాడిని సహాయం చేస్తున్నాడు, ధనికుడికి సహాయం చేస్తున్నాడు. ఇంత గొప్ప దేవునికి మనం ఏం చెల్లించాలి? స్తుతి చెల్లించాలి. స్తుతులు చెల్లిస్తున్నామా? ఆలోచిస్తుంటే మతి పోవట్లేదా? దేవుడు ఎంతగా తగ్గించుకుంటున్నాడు, అలా వస్తూనే ఉన్నాడు. మనం పొయ్యే కొద్దీ మనతో వస్తున్నాడు. మనం పొయ్యే కొద్దీ, మనం అవిధేయత చూపే కొద్దీ మనం వెంట వస్తూ మేలే ఆయన పని అన్నట్టుగా చేస్తున్నాడు. మేలే ఆయన పని అన్నట్టుగా చేస్తున్నాడు. ఇంకా కూడా ఆగిపోలేదు. వింటుంటేనే విసుగొస్తుంది కదా, అమ్మ ఇన్ని మేలులు చేశాడా దేవుడు అని. ఇంకా కూడా ఆగిపోలేదు ఆయన. ఏం చేశాడు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక ముగిద్దాం. ప్రభు దగ్గరకు వచ్చింది వాక్యం అని అంటే ముగింపు అన్న విషయాన్ని ఇప్పుడు కాదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సిలువ దగ్గరికి వాక్యం వస్తుంది అని అంటే ముగింపే. సో మీరంతా ఇంతసేపు బాగా వింటున్నారు, ఇంకొద్దిసేపు వింటే మనం ముగింపులోనికి వెళ్ళిపోదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను, నేనే చదువుతా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేట పాపములు జ్ఞాపకం వచ్చుచున్నవి. చూడండి, మరలా మేలు చూడండి. మనం చేసే పాపాలు ఒక్కరోజుతో ఆగిపోయేవి కాదు, అలా నిత్యం చేస్తూ ఉన్నారు. అలా నిత్యం బలులు అర్పిస్తూనే ఉండాలి. అవి సంవత్సరాలు చేసుకుంటూనే పోవాలి. అవంతా కూడా నాకు ఏమొస్తున్నాయి? జ్ఞాపకాలకు వస్తున్నాయి. కనుక మీకు ఏంటి అని అంటే ఒక బంపర్ ఆఫర్. ఏమిటి చూద్దాం. అది కూడా ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం, యేసుక్రీస్తు యొక్కయు శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము. అప్పటి వరకు ఏటేట బలులు ఉన్నాయంట. ఇప్పుడు ఒక్కసారే తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి పంపించి ఆ గొర్రెపిల్ల స్థానం, ఆ మేకపిల్ల స్థానం, లేదా ఆ గువ్వల స్థానం, ఆ యొక్క పావురాల స్థానంలో ఒక బలిని ఒక్కసారి అర్పించి నీకు పని లేకుండా చేశాడు. ఇంకా నువ్వు మరలా గొర్రెపిల్లను కొనుక్కోకుండా చేశాడు. మరలా నువ్వు గువ్వలను వెతుక్కునే పని లేకుండా చేశాడు. ఇదిగో ఎగిరే పావురాన్ని ఎప్పుడు పట్టుకోవాలో అనకుండా చేసేసాడు నీకు దేవుడు. ఎంత బాగుంది కదా వాక్యం, ఎంత బాగుంది కదా. ఆలోచిస్తుంటే ఇన్ని చేశాడా దేవుడు? ఆగిపోతున్నాడా దేవుడు? ఇదిగో మన బస్తీ లీడర్లు ఒక దగ్గర ఆగిపోతారు. 5 ఏళ్ళకి ఒక పని చేస్తే అక్కడితోనే ఇంకా చేతులు దులిపేసుకొని మీకు ఏదో చేశామని డంబాలు కొట్టుకుంటుంటారు. ఇంతసేపు మనం దాదాపు కొన్ని నిమిషాలుగా మాట్లాడుతూ వస్తున్నాము. ఎక్కడన్నా ఆగిపోతున్నాడా? ఎక్కడైనా అలసిపోతున్నాడా? చేస్తూ తనెంతోగానో ప్రేమించే తన ప్రియ కుమారుణ్ణి సైతం మనకు బలిగా అర్పించేశాడు దేవుడు అని అంటే ఆయన మనకు చేస్తున్న మేలులు ఎంతో మనం గ్రహించగలగాలి. అవి లెక్కకు మించినవిగా కనబడుతున్నాయి. ఆక్సిజన్కి అప్పు కట్టలేక చావాల్సిన పరిస్థితి మనది. మరి ప్రభువు శిలువ బలియాగానికి మనం చచ్చేంత వరకు రుణపడి అలా దేవా 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 అని క్షణక్షణం ఆయన స్మరించుకుంటున్నా తక్కువే. అదేమైనా మరి డబ్బులకు ఇచ్చాడా? ఇదిగో బాప్తీసం తీసుకో ఇన్ని కోట్లు, లేదంటే ఇది ఒక 1,00,000 అని ఏమన్నా మనకు ప్రభు రక్షణని మనకేమన్నా ఇస్తున్నారా? ఉచితం, ఫ్రీ. ఆయనకేం కావాలి? మన హృదయం కావాలి. అది ఏ హృదయము అని అంటే చెడిపోయిందిగా కాదు, ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఇదిగో దేవా ఇప్పటి వరకు నేను ఎన్నో చేశాను, ఎన్నో చూశాను, ఎన్నో నడిచాను, వాటన్నిటిని బట్టి క్షమాపణ కోరుతున్నాను. ఇదిగో నాకు నా జీవితంలో నువ్వు చేసిన మేలులు ఎన్నో ఉన్నాయి దేవా, అయినా నేను ఇన్ని రోజులు అవిధేయురాలిగా బ్రతికాను తండ్రి, నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు దేవా. ఇదిగో నా కోసం నీవు
సృష్టిని చేసి సృష్టిలో సమస్తాన్ని ఉంచి అక్కడితోనే ఆగిపోకుండా మమ్మల్ని ఏలికలుగా ఉంచి అక్కడితోనే ఆగిపోకుండా పాపం మూట కట్టుకుంటే బలి నర్పించి అక్కడితోనే ఆగిపోకుండా మరలా మాకు విలువలు నేర్పించి ఆ విలువలు నేర్చుకోకుండా తప్పిపోతుంటే గొర్రె పిల్లలను మేకలను అనే నియమాన్ని నుంచి ఇదిగో మా ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే గువ్వలను పావురాలను చూపించి ఇదిగో ఏటేట మేము బలి మీకు ఎక్కడ అర్పించలేక ఆయాస పడిపోతున్నాము అని తెలిసి ఇదిగో మీ ప్రియ కుమారుణ్ణి మా కోసం బలిగా అర్పించావు దేవా, అందును బట్టి ఏంది నీకు స్తోత్రం అని మనము చెల్లించబద్ధులమై ఉన్నాం. వచ్చిన దేవుడు ఏమైనా సామాన్యుడు అంటే కాదు, సామాన్యుడు కాదు, చాలా గొప్పవాడు. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ తన్ను తాను తగ్గించుకొని రిక్తుడిగా మన కోసం శిలువ బలి యాగాన్ని పొందుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన చేసిన మేలు ఎంత గొప్పది. ఎవరైనా మన కోసం, అది మంచివాడి కోసం ఏమైనా చేస్తాడు, కానీ పాపులమైన మన కోసము తనకున్న స్థానాన్ని విడిచిపెట్టి పరలోకాన్ని విడిచి పాపులమైన మన కోసం శిలువ మరణాన్ని ముద్దాడాడు అని అంటే ఆయన చేసిన మేలు ఎంత గొప్పది. ఈరోజు ఇక్కడ యవ్వనస్తులు కూడా ఉన్నాము, ఆలోచన చేద్దాం. మన యవ్వన జీవితాన్ని మనం ఎవరికి ఇస్తున్నాం? మన యవ్వన బలాన్ని ఎవరి కోసం నల్లగొట్టుకుంటున్నాం? ఈరోజు మన యవ్వన జీవితాన్ని ఒక ప్రేయసి కోసం లేదంటే ఒక ప్రియుడు కోసం అది నలగొట్టుకుంటుంటే ఆలోచన చేద్దాం. అదంతా వ్యర్థం, అర్థం లేని జీవితం అది. మన కోసం నలగొట్టుకున్న ప్రభువుని ఒక్కసారి చూద్దాం. ఇదిగో దేవా, నా కోసం నువ్వు ఇంతగా నలిగిపోయావా? మీరు బాగా ఆలోచన చేస్తే శిలువ బలి యాగాన్ని గురించి ఆలోచించిన ప్రతిసారి మన గుండెలు అవిసిపోయేలాగా ఏడవాలి. ఆయనకు పొందిన అవమానం అంతా ఇంత కాదు. ఒక దొంగతో సరి చూశారు, ఆయన ఏమైనా దొంగనా వ్యభిచారా అంటే కాదు. మీరు బాగా ఆలోచన చేస్తే ఒక్కసారి యోహాను సువార్తలో ఆయన ఒక స్టేట్మెంట్, ఆయనను గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఒక్కసారి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని శత్రువులకు సవాలు విసురుతున్న గనుడు నీ ప్రభు, గనుడు నా ప్రభు. అంటే చూడండి, ఈ రోజుకి కూడా చాలామంది ఏంటి అని అంటే ఆయన సిలువేశారు కాబట్టి ఆయన ఏదో తప్పు చేశాడు అనుకుంటున్నారు, కానీ ఆయన తప్పు చేయలేదు. నా యందు పాపం ఉంటే నిరూపించే దమ్ము మీకుందా అని శత్రువులకు సవాల్ విసురుతున్నాడు. నిజంగా ఈయనలో పాపమే ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇదిగో నీకు ఈ పాపం ఉంది అని చూపించేవాళ్ళు. కానీ పాపము లేని పరిశుద్ధుడు నీ దేవుడు. ఆ పరిశుద్ధుడిని వెంబడించడానికి ఇంకా ఆలోచన చేస్తున్నాం. ఆ పరిశుద్ధుడిని ఆచరించడానికి లేదా ఆయనను అనుసరించడానికి ఇదిగో ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించడానికి ఇంకా కూడా మనము ఆలోచన చేస్తున్నాం. ఆలోచన చేద్దాం. ఆయన పరిశుద్ధుడు. ఇదిగో మన సావాసం ఎప్పుడు మంచి వాళ్ళతోనే ఉండాలని కోరుకుంటాం. మన పిల్లల్ని కూడా ఎవరితో చెడ్డ వాళ్ళతో పంపించాలనుకుంటామా? అనుకోం. ఇదిగో నాన్న పలానా వాడు మంచోడు కాదని మాకు వార్త వచ్చింది, ఇదిగో వాళ్ళ దగ్గర వెళ్ళొద్దు, ఇది పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళు, పలానా వాడు మంచోడు అని చెప్తుంటాం. మరి దేవుని విషయంలో ఎందుకు లేదు మనకు ఆ స్పృహ? అయ్యో దేవుడు తనంతటికి తాను అలా చెప్పుకోవచ్చు అని అనుకుంటున్నారేమో. ఒక్కసారి ఇంకొక స్టేట్మెంట్ మనం చూద్దాం. ఇదే యోహాను సువార్త 18వ అధ్యాయము, ఇదే యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనం. నేను కింద చదువుతున్నాను. అందుకు పీలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషం లేదు. ఇక్కడ పీలాతు అని కనబడుతున్న వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. రోమా సామ్రాజ్యంలో ఆయన ఒక గవర్నర్. ఆయన దగ్గరికి ప్రతి యూదుడు కూడా వెళ్ళి ఒక వ్యక్తిని చంపాలి లేదంటే ఒక వ్యక్తిని శిక్షించాలి అని అంటే ఈయన దగ్గరికి వెళ్తే ఈయన ఇన్వెస్టిగేషన్ చేస్తాడనమాట. ఈ గవర్నరు ఈయనలో తప్పులు ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాడనమాట. ఆ చెక్ చేస్తున్న పీలాతు గారు, ఈయన పేరు చరిత్రలో కూడా ఉంటుంది, మీరు బాగా వెతుకుతే. ఆ వ్యక్తి ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే ఈ వ్యక్తిలో దోషం లేదు, ఇతను చాలా పరిశుద్ధుడు, ఇతన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అంతటితోనే కాదు, ఇతనే ఇంకొకసారి మొత్తానికి 3 సార్లు ఈయనలో దోషం లేదు అని నోరు కొట్టుకుంటున్నాడు. ఇంకొకసారి చూద్దాం. 19వ అధ్యాయము 4వ వచనం. పీలాతు మరలా వెలుపలకు వచ్చి ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలకు తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను. గవర్నర్ మన ఇంట్లో వాళ్ళే సాక్ష్యం చెప్పాను మన గురించి కదా. ఇక్కడ ఒక గవర్నర్, అది యూదుల గవర్నర్ అంటే కాదు, రోమా గవర్నర్. ఆ గవర్నర్ ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే అసలు ఈయనలో ఏ దోషం లేదయ్యా, దోషమే లేని ఈ అభాగ్యుడి పైన ఎందుకయ్యా మీరు కుట్ర చేస్తున్నారు, ఎందుకు అతన్ని చంపాలని చూస్తున్నారు అని ప్రభువు కోసం ఒక అధికారి ఫైట్ చేస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు, అక్కడ ఉన్న యూదులతో కొట్లాడుతున్నాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈయనను అనుసరించడానిక లేదా ఈయనకు ప్రార్థించడానిక లేదా ఈయన చేసిన మేరకు స్తుతులు చెల్లించడానిక మనం అడపాదడప ఆలోచనలు కలిగి ఉన్నాం. ఆలోచన చేద్దాం. ఏంటి మన పరిస్థితి ఏంటి?
ఇంత గొప్ప దేవుణ్ణి శిక్షించి ఇదిగో ఆయన ఏమైనా తక్కువ అంటే కాదు అని మనకు లేఖన ఆధారం కూడా కనబడుతుంది. ఇంకా కూడా మనం చూస్తే ఇదే 19వ అధ్యాయం 6వ వచనం, మూడోసారి కూడా అనుకున్నాం కదా, చూడండి. ఇదే యోహాను సువార్త 19వ అధ్యాయం 6వ వచనం. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూచి సిలువ వేయుము అని కేకలు వేయగా పిలాతు మళ్ళీ అంటున్నాడు, ఆయన ఎందు ఏ దోషము నాకు కనబడలేదురా నాయనా, ఎందుకు ఆయనను చంపాలనుకుంటున్నారు అదే పనిగా అని ఫైట్ చేస్తున్నాడు. ఎంత బాగుంది కదా ప్రభువుని గురించిన స్టేట్మెంటు. గనుడు మన దేవుడు, ఆయన శిలువ మరణం ఎందుకు పొందాడు అంటే ఏటేట బలులు అర్పించొద్దు, మనం చేసిన పాపముల నిమిత్తమైన ఒక్కసారి అర్పింపబడి మన పాపములను తీసివేయాలని, మరలా ఆ పాపపు పరిస్థితిలోనికి మనము వెళ్ళి బలి అర్పించకూడదని ఒక్కసారే బలి అయిపోయాడు దేవుడు. ఆయన బలిగా మార్చబడిన విధమును బట్టి ఆయనను స్తుతించగలగాలి. స్తుతిస్తున్నామా? ఆలోచన అయినా కలిగి ఉన్నామా? ఇదిగో దేవా, అన్నీ చేసిన నీకు నేను ఏమి ఇవ్వలేకపోతున్నాను, ఇదిగో దేవా నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను, నన్ను మార్చు దేవా, ఇదిగో నా జీవితాన్ని నీ చేతికి ఇస్తున్నాను, ఇదిగో నాకు తెలియదు నువ్వు నా కోసం ఇన్ని చేసావా అని ఈరోజు ఒక ఆలోచన మనం చేద్దాం. ఇన్ని చేసావా, సృష్టిని చేసావు, సృష్టిలో మరలా మమ్మల్ని ఏలికలుగా ఉంచావు, ఇవన్నీ చేసావు కదా దేవా, ఇదిగో ఇంకా నేనేం చేయాలి, ఇదిగో ఇంకా నా ముందున్న టాస్క్ ఏంటి అని అంటే ఇది ఒక్క వచనాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్ముని బతుమాలుకొనుచున్నాను. చూడండి, అక్కడ ఆ సేవకుడు కానీ లేదంటే ఇక్కడ నిలబడుతున్న నేను కానీ బ్రతిమలాడుతున్న విషయం ఏమిటంటే, ఇన్ని రోజులు మన జీవితాలను అర్థం లేని వ్యర్థ జీవితాలుగా మనం జీవించేసాం చాలా. ఇక నుంచైనా మన జీవితాలను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకుందాం. ఎందుకనంటే ఆయన చేసిన మేలులు ఎన్నో అని మాట్లాడుకుంటున్నాం. ఓన్లీ ఆక్సిజన్ ఇచ్చినందుకే బ్రతుకు కాలమంతా కూడా ఆయనకు మనం రుణస్థులమై ఉన్నాం. ఆహారం ఇచ్చాడు, అమ్మానాలను ఇచ్చాడు, మీరు బాగా ఆలోచన చేస్తే బంధువులను ఇచ్చాడు, వాళ్ళ ద్వారా కూడా మనకు సంతోషాన్ని ఇస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో ఎన్నో. దానికి మనం ఏం చేయాలి అంటే సజీవంగా మనం ఉన్నప్పుడే మన శరీరాలను, చచ్చిన తర్వాత లేదంటే ముసలగా అయిపోయాము ఇప్పుడు దేవుని నమ్ముకున్నప్పుడు కాదు, సజీవ యాగముగా యవ్వనముగా చిన్నప్పటి నుంచే మనం దేవుణ్ణి వెంబడించగలగాలి, ఆయనను మనం స్తుతించగలగాలి. ఆయన చేసిన ప్రతి దాన్ని బట్టి ఆయనకు విధేయత కలిగి బ్రతకాలి. అలా బ్రతికే వారముగా మీరు ఉండాలని, నేను ఉండాలని. చెప్పిన నేనేదో పరిశుద్ధుని కాదు, నా జీవితంలో కూడా లోటుపాట్లు ఉన్నాయి, నేను సరి చేసుకునే ప్రయత్నం చేస్తాను. మీ జీవితంలో కూడా ఖచ్చితంగా లోటుపాట్లు ఉంటాయి, ఏదో ఒకటి, అది సరి చేసుకుంటూ ఇదిగో అన్నీ ఇచ్చిన దేవా నీకు స్తోత్రం, ఇదిగో నా జీవితాన్ని నీకు ఇవ్వాలి, ఇదిగో నా జీవితాన్ని నీ చేతిలో పెట్టాలి అని ఒక నిర్ణయాన్ని నేను కలిగి ఉంటున్నాను ఈ రాత్రి. కనుక నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని నన్ను మీరు తీర్చిదిద్దండి అని వేడుకుంటూ మనం ముందుకు సాగుదాం. అలా ఉండాలని కోరుకుంటూ చక్కగా నడిపించిన ఈ వాక్య పరిచర్యను బట్టి చిన్న మాట దేవుని స్తుతిస్తూ ముందున్న సమయాన్ని అధ్యక్షుల వరకు అప్పగిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వకృపానిధి మీ ఘనమైన నామానికే మా అందరి హృదయపూర్వక స్తుతులు స్తోత్రాలు. దేవా, ఇదిగో సిద్ధపడిన దానికంటే కూడా ఎంతో చక్కగా మీ పిల్లలు ఎంతో ఆసక్తిగా వినడానికి మీరు చూపిన అత్యధికమైన కృపను బట్టి మనసు పూర్తిగా స్తుతిస్తున్నాను. ఆత్మదేవుని సహాయం చేత నేను మీ ఆవేదనను అర్థవంతంగా తెలియపరచడానికి మీరు ఇచ్చిన ఈ అత్యంతమైన కృపను బట్టి మిమ్మల్ని హెచ్చిస్తున్నాం తండ్రి. నేను మరొకసారి తులసి అక్కని వారి కుటుంబాన్ని మీ చేతికి నేను అప్పగిస్తున్నాం దేవా. నేను వారు పొందుకున్న మేలును బట్టి వారు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా కాదు, కానీ ఇదిగో సంఘముగా, ఇదిగో మమ్మల్ని పిలిచి ఒక కుటుంబముగా ఈ సంతోషంలో పాలి భాగస్తులుగా చేసిన విధమును బట్టి మిమ్మల్ని హెచ్చిస్తూ ముందున్న సమస్తాన్ని మా బ్రతుకులను మీ చేతికి అప్పగిస్తూ మీరు బ్రతకమని విధముగా మేము బ్రతకడానికి కూడా సహాయం దయచేయమని కూడా వేడుకుంటూ మా లోకరక్షకుడు ప్రాణేశ్వరుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోనే మీ పాదాల చెంత స్తుతులను సమర్పిస్తూ ఈ ప్రార్థనా మనలను ప్రభు పేరిట అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.